హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ డివి 8856. ఈరోజైతే నేను చికెన్ నగ్గెట్స్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక చేసుకుంటే కన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక బ్రెడ్ ప్యాకెట్ పైన లేయర్ తీసేసి మిక్సీకి వేసి రుబ్బుకున్నాను పొడిలాగా వచ్చేదానికి. ఎందుకంటే బ్రెడ్ క్రంచెస్లో ముంచాలి కాబట్టి. ఇంకా చికెన్లోకి ఒక పచ్చిమిర్చి, 4 మిరియాలు, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ కారము వేసుకొని మిక్సీకి వేసి ఇట్లా పిండిలాగా రుబ్బుకోవాలి అండి. ఎక్కువ అసలు వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. దీన్ని మనము ఇలా చిన్న చిన్న ఉండలుగా రుబ్బుకోవాలి. నేనైతే సిలిండ్రికల్ షేప్లో చేసుకున్నాను. కొంతమంది అయితే బిస్కెట్స్ రూపంలో కూడా చేసుకుంటారు. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే 2 ఎగ్స్, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కొంచెము, ఇవి తెచ్చి బ్రెడ్ క్రంచెస్. ఇలా నేను అన్ని సిలిండ్రికల్గా చేసుకునేసినాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సిలిండ్రికల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎగ్ సొల్యూషన్లో డిప్ చేసుకొని, తర్వాత కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని, మళ్ళీ ఎగ్లో డిప్ చేసి, మళ్ళీ బ్రెడ్ క్రంచెస్లోకి తీసుకుంటాము. అట్లా అన్నీ ముంచేసి ప్లేట్లో పెట్టుకునేసి ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసుకోవాలి. మనము హీట్ చేసుకున్న ఆయిల్లో ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ సిలిండ్రికల్స్ అన్నీ కూడా నగెట్స్, వాటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. అసలు మేమైతే టమోటా సాస్ కూడా ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా బాగుంది సాస్ కూడా. చూడండి, ఇంకా తింటా ఉన్నాం సాస్లో ముంచుకొని. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరూ కూడా బాగా నచ్చింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.